హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోటివేషనల్ టాక్స్. అందరిలా మీరు ఉండాలనుకోవడం అమాయకత్వం అవుతుంది. అందరూ మీలాగే ఉండాలనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. గొప్ప వాళ్ళని చూసి మిమ్మల్ని మీరు తక్కువగా భావించకండి. మీకంటూ ఒక రోజు ఉంటుంది. ఆ రోజు కోసం ఓపికతో చూడండి. అప్పుడు మీ స్థానం కూడా గొప్పదే అవుతుంది. అప్పటి వరకు మీ ఆత్మస్థైర్యాన్ని బలంగా నమ్మితే చాలు. గుర్తుంచుకో, గాయపడిన సింహం నుండి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది. పరుగు పందెంలో గెలవాలి అంటే ముందు పరిగెత్తాలి, కానీ వెనుక నిలబడి ముందున్నవాడిని గమనిస్తూ కూర్చుంటే ఎప్పుడు వెనుకనే ఉండిపోతాము. డబ్బుని తక్కువగా వాడుకుంటే నిన్ను కష్టకాలంలో ఆదుకుంటుంది. అదే విచ్చలవిడిగా వాడితే నీ జీవితంతో ఆడుకుంటుంది. అర్థం చేసుకునే తోడు ఉంటే అరణ్యంలో కూడా ఆనందంగా ఉండొచ్చని నిరూపించిన జంట సీతారాముడు. 100 సార్లు విను, 1000 సార్లు ఆలోచించు, ఒక్కసారే మాట్లాడు. నీవు జీవితంలో ఎవరిని విమర్శించకు. వీలైతే ప్రోత్సహించు, లేదా సైలెంట్గా ఉండు. అంతేగాని నోరు ఉంది కదా అని విమర్శిస్తూ పోతే మంచి చేయాలి అనుకునే వాళ్ళు కూడా నాకెందుకులే అనుకుంటారు. మాట చాలా విలువైనది. గుడి అనేది ఎంత అందంగా ఉన్నప్పటికీ, ఇల్లు అనేది ఎంత విశాలంగా ఉన్నప్పటికీ, అక్కడ దేవుడు, ఇక్కడ అమ్మ లేకపోతే రెండు వ్యర్థమే. పడిపోయినప్పుడు ఆగిపోకూడదు, తిరిగి పరిగెత్తడం నేర్చుకోవాలి. కోల్పోయినప్పుడు బాధపడకూడదు, మళ్ళీ కష్టపడి సాధించుకోవాలి. ఓటమి అంటే లైఫ్ అంతం కాదు, అదే గెలుపుకి అసలైన ఆరంభం. ప్రతి వ్యక్తిలో మంచి చెడు రెండూ ఉంటాయి, కానీ నీలో మంచిని చూసిన వాళ్ళు మాత్రమే ఆప్తులవుతారు, చెడును చూసిన వాళ్ళు శత్రువులవుతారు. రెండింటినీ సమానంగా చూసిన వాళ్ళు నిన్ను ప్రేమించిన వాళ్ళు అవుతారు. మనసు బాగోలేదు, నీతో మళ్ళీ మాట్లాడతా అనే రిలేషన్ కంటే, మనసు బాగోలేదు, నీతో కాసేపు మాట్లాడాలి అనే బంధమే నిజమైన ప్రేమంటే. టైం ఎప్పుడూ ఒకే చోట ఆగదు, జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఏ పరిస్థితినైనా సానుకూలంగా స్వీకరిస్తేనే లైఫ్ సాఫీగా సాగిపోతుంది. నీవు గెలిస్తే నీకు ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది. అదే నీవు ఓడిపోతే నీ వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది. మనిషి అనేవాడు కష్టాలకు దూరంగా ఉండాలని అనుకుంటాడు. మనసున్నవాడు కష్టాల్లో ఉన్నవారికి దగ్గరగా ఉండాలని అనుకుంటాడు. ఎవడికంటేనో నువ్వు గొప్పగా ఉండాలనుకోకు. నీ గతంలో కంటే ఇప్పుడు బాగుంటే చాలనుకో. ఎందుకంటే ఆశ పుట్టినంత త్వరగా అవకాశం పుట్టదు. గుర్తుంచుకోండి, అబద్ధం అనేది నిజాన్ని దాయగలదు, కానీ నిజాన్ని ఎప్పటికీ మార్చలేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.